ఓర్ ఫిష్ వెంకట్ పాపం చనిపోయిందంట నిన్న. అంటే చాలా రోజుల నుంచి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. చాలామందిని అంటే తన హాస్యంతో సినిమాల్లో అలరించినటువంటి ఫిష్ వెంకట్ ఇక లేరనేటువంటి వార్తలు చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే పాపం అంటే అనారోగ్యంతో చాలా కాలంగా బాధపడుతూ ఉన్నాడు. తర్వాత నిన్న కనుమూసినట్టుగా తెలుస్తూ ఉంది. ఫిష్ వెంకట్ కన్నుమూత, అనారోగ్యంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ తుదిశ్వాస. 100కు పైగా సినిమాల్లో నటన. ఆది సినిమాలోని తొడగొట్టు చిన్న డైలాగ్తో ఫేమస్ అయ్యిండు ఆయన. సినీ నటుడు ఫిష్ వెంకట్ 53 సంవత్సరాలు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఫిష్ వెంకట్కు 2 కిడ్నీలు ఫెయిల్ కావడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చిరట. పాపం చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారు. రకరకాలుగా కొంతమంది ఆదుకున్నారు, అట్లా అవన్నీ కూడా జరిగినాయి. అయినప్పటికీ బతికించుకోలేకపోయారు. మంచి నటుడు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.